ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు శుక్రవారం ఎర్లీ మార్నింగ్ కువైట్ రాష్ట్ర గగనతలంలోకి ప్రవేశించిన శత్రు క్షిపణులు మరియు డ్రోన్లను అడ్డగించడం కొనసాగిస్తున్నట్లు ప్రకటించాయి. మంత్రిత్వ శాఖ ప్రకారం కువైట్ వైమానిక రక్షణ దళాలు ప్రస్తుతం దేశాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణి మరియు డ్రోన్ దాడులను ఎదుర్కొంటున్నాయి. రక్షణ వ్యవస్థలు స్థిరపడిన కార్యాచరణ విధానాలకు అనుగుణంగా బెదిరింపులకు ప్రతిస్పందిస్తూ ఉన్నాయి. కువైట్ గగనతలంలోకి ప్రవేశించిన క్షిపణిని వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డగించాయని, దీనితో దేశంలోని కొన్ని ప్రాంతాలలో హెచ్చరిక సైరన్లు మోగాయని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి కర్నల్ సౌద్ అబ్దుల్లాజీజ్ ఆల్ అత్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆపరేషన్ ఫలితంగా కొన్ని శిథిలాలు పడిపోయాయని, వాహనానికి నష్టం వాటిల్లడం ద్వారా పరిమితమైన పదార్థ నష్టం వాటిల్లిందని, అయితే ఎటువంటి మానవ గాయాలు సంభవించలేదని ఆయన వివరించారు. కువైట్ సాయుధ దళాలు తమ రక్షణ విధులను అధిక సామర్థ్యం మరియు సంసిద్ధతతో కొనసాగిస్తున్నాయని కల్నల్ ఆల్ అత్వాన్ ధృవీకరించారు. దేశ భూభాగాన్ని రక్షించడానికి మరియు దాని భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని నొక్కి చెప్పారు. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.